ప్రచారం జరుగుతోంది. ఏదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మిసెస్‌కి టికెట్ అడుగుతున్నారు అని అట్లా కొంత ఊహాగానాలు అప్లికేషన్ కూడా పెట్టలేదు. ఓకే. వాళ్ళ అన్న పిల్లలు ఇద్దరు అప్లికేషన్ పెట్టిరు. దాని మీద కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చిర్రు. ఓకే. ఎందుకంటే సర్వే నేనైతే లాస్ట్ 10 ఏళ్లలో అపోజిషన్ ఉన్నప్పుడు పార్టీ కోసం అన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ధర్నాలు, రాజ్భవన్ ముట్టళ్ళు, ఏ ధర్నాలు ఉన్నా కానీ ధర్నాలలో పాలు పంచుకున్నాం. ఒక ఉపాధ్యక్షునిగా, మీడియా ఇన్ఛార్జ్గా ఎలక్షన్ల ముందు వీలైనంత మటుకు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల ఫెయిల్యూర్స్ మీద పోరాటం చేసినాం. కాబట్టి డెఫినెట్గా మనకు ప్రజలలో గుర్తింపు, ఈరోజు ఈ గుర్తింపు రావడానికి కూడా కారణం ఏంటంటే నేను ఎన్నికలలో పనిచేయడము, పార్టీని పవర్లోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవడం వల్లనే వచ్చింది. కాబట్టి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నన్ను అధిష్టానం గుర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సునీల్ కన్గోల్ గారు అని మీరు విన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎన్నికలు చేసిర్రు. వాళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఈ పార్లమెంట్లలో 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు గెలిచినాయి. ఓడిపోయిందల్లా ఒక జనగాం ఒక్కటే. సో డెఫినెట్గా ఈ మిగతా నియోజకవర్గాలలో గెలిచినాం కాబట్టి ఆ గెలుపులో కూడా నేను పాలు పంచుకున్నా. కాబట్టి డెఫినెట్గా నేను ఆశిస్తున్నా. దాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు, ఆయనే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఉన్నా. మా నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా చూసిరు మన కష్టాలు మనం పడినాయి. కాబట్టి వాళ్ళు నాకు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న అండి. మీరు చెప్పినట్టు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీ